హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. ఉల్లి వెల్లుల్లి వేయకుండా, రుచి ఏమాత్రం తగ్గకుండా క్విక్గా అయిపోయే క్యారెట్ కాబోలి చనా ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను అందరికీ నచ్చే రెసిపీ. మరి లేట్ చేయకుండా క్యారెట్ కాబోలి చనా ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కుక్కర్లో 1 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే 1 కప్పు రాత్రంతా నానబెట్టిన కాబోలి శనగలు, కొంచెం ఉప్పు, తగినంత నీళ్లు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించాక ఇందులో ఉన్న నీటిని మొత్తాన్ని స్ట్రెయిన్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి చక్కగా సువాసన వచ్చేంత వరకు దోరగా వేయించాలి. ఇలా వేగాక ఇందులో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న క్యారెట్ కాబోలి శనగలు వేసి రుచికి సరిపడేంత ఉప్పు, కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఇవన్నీ బాగా కలిసిపోయేలా నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై కాస్త మగ్గిన తర్వాత అందులో 1 టీ స్పూన్ గరం మసాలా, తాజాగా తురుముకున్న పచ్చి కొబ్బరి వేసి బాగా కలిపి మరొక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరిగా ఇందులో కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో కమ్మనైన క్యారెట్ కాబోలి చనా ఫ్రై రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఉల్లి వెల్లుల్లి వేయకుండా టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే క్యారెట్ కాబోలి చనా ఫ్రై ఎలా చేయాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.